కొద్ది మాటలు లోకా శుభవర్తమానము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. లోకా శుభవర్తమానము 2వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ అనగానేమి? 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇది మీకు ఆనవాలు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలలో చుట్టబడి ఒక తొట్టిలో మీరు చూచెదరనేది వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన జీవితాలలో ఎన్నో క్రిస్మస్లు మనం చూసాము, ఎన్నో క్రిస్మస్ పండుగలు మనం చేస్తూ వచ్చాము. క్రిస్మస్ పండగ అంటే ఏంటి? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆయన రావలసి వచ్చిన అవసరం ఏంటి? మనం అనుకున్నట్లుగా ఇంటికి సున్నము, పంటికి ముక్క, ఏమండి, ఒంటికి బట్ట, ఇదే క్రిస్మస్సా? కొత్త బట్టలు కొనుక్కుంటే, ఇంటికి సున్నాలు వేసుకుంటే, ఓ మంచి కోసుకొని తినేస్తే ఇదే పండగ అయిపోతుందా? ఇందుకే క్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారా? మనం ఇలా జీవించాలనే యేసు ప్రభువుల వారు పరలోకమును విడిచి ఈ లోకానికి దిగి వచ్చారా అంటే కాదు. దేవుని వాక్యం అంటుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరునుట మీరు చూచెదరు అని దేవుని దూత ఆ వ్యక్తులకి సెలవిచ్చిందండి. ప్రియులారా, దేవుడు లోకానికి రావటానికి గల కారణాలు ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే, ప్రియులారా, అనేకమైన కారణాలు కింద మనకు కనపడతాయి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి నా క్లుప్త సమయంలోనే నేను ముగించేస్తాను. ప్రియులారా, దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక అద్భుతం ఈ లోకంలో జరిగిందండి. మీరు చదువుకున్నట్లయితే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఇప్పుడు క్యాలెండర్లు ఉన్నాయి. ఈ క్యాలెండర్లు ఎలా తయారు చేశారో తెలుసా? అంతకుముందు వేరే క్యాలెండర్లు ఉండేవి, కానీ ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్లు క్రీస్తు జన్మించిన తర్వాత ఆయన వయస్సును ఆధారం చేసుకుని, ఆయన వయస్సును బట్టి నెలలు, సంవత్సరములు, వారములు, దినములను క్రమపరిచి దాన్ని బట్టి మనకు క్యాలెండర్ని మనకు అందించారు. అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టుక మునుపు, క్రీస్తు శకము అంటే క్రీస్తు పుట్టిన తరువాత. అంటే ఇప్పుడు మనం లెక్కేస్తున్నాము 2026 సంవత్సరములని. ఇది దేనికి అసలు ఎలా వచ్చింది 2026? లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎందరో ఉన్నారు. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని పుట్టిన దినమును ఆధారం చేసుకుని సర్వ మానవాళి దినములు లెక్కించుకుంటూ, సంవత్సరము లెక్కించుకుంటూ జీవన ప్రయాణాన్ని వారు కొనసాగిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఆయన శకపురుషుడండి. ఆయన హల్లెలూయా. అమ్మ తల్లి, ప్రియులారా, దేవుని పుట్టిన దినాన్ని ఆధారం చేసుకుని ఈ సర్వ సృష్టి నడుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీద హోసన్న వారు ఒక పాట పాడారు. అదేం పాట?
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. దేవుని చిత్తం నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే ఇలా మహారాజుగా కాలము రెండు విడిపోయేగా. అంటే దేవుడు ఈ లోకంలో జన్మించగానే కాలము రెండు భాగాలుగా విడిపోయింది. క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా. దేవుడు ఈ లోకం రావడంలో ఒక చరిత్రను లిఖించాడండి దేవుడు. అటు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనం అనుకున్నట్లుగానే క్రిస్మస్ పండగ అంటే తిండి, వంటలు, బట్టలు, సున్నాలు, ఆర్భాటాలు, రంగులు, సంతోషమేనా? వేరే ఏమైనా ఉందా? చూద్దాం ఏముంది క్రిస్మస్ అంటే ఏముంది. చూడండి మత్తయి 2:10 చూడండి. మత్తయి 2:10 చూడండి. వారా నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణియును, బోలమును కానుకలుగా ఆయనకు అర్పించారు. ప్రియులారా తల్లపైకెత్తండి. జ్ఞానులు అత్యానందభరితులై, దేవుణ్ణి చూసిన వారు అత్యానందభరితులయ్యారు. అంటే వారిలో అధికమైన సంతోషం కలిగింది. దేవుడు ఈ లోకానికి ఎందుకు దిగివచ్చాడంటే సర్వ మానవాళికి, శాపములో ఉన్న వారికి, పాపములో ఉన్న వారిని విడిపించి వారికి శాంతి, సమాధానమును, నెమ్మదిని, ఆనందమును అనుగ్రహించాలని దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన కుటుంబాల్లో శాంతి ఉందా? మన కుటుంబాల్లో సమాధానం ఉందా? మన కుటుంబాల్లో నెమ్మది ఉందా? దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగివచ్చాడంటే ప్రతి మానవాళికి శాంతిని, సమాధానమును, ఆనందమును అనుగ్రహించాలని దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. వారు ఆయనను చూసి అత్యానందభరితులయ్యారంట. బహు సంతోషముతో వారి మనసు ఉలసిల్లింది, బహు ఆనందముతో వారి మనసు పొంగి పొరలింది. అంత ఆనందముతో వారు పరవశించారు. ప్రియులారా, దేవుడు ఈ లోకానికి ఎందుకు దిగివచ్చాడంటే సంతోషమును సర్వమానవాళికి అందివ్వాలని. అపవాది కోరల్లో చిక్కొని, అపవాది కబంధ హస్తాల్లో చిక్కొని శాంతి లేక, సమాధానము లేక, కుటుంబాల్లో నెమ్మది లేక అల్లాడిపోతూ ఉన్న ఏమండి మానవాళి కొరకై ఆయన ఈ లోకానికి దిగివచ్చి సంతోషమును అనుగ్రహించాలని దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. హల్లెలూయా. ఎందుకు లోకానికి దిగివచ్చాడంటే సంతోషమును మనకు అనుగ్రహించాలని దేవుడు దిగివచ్చాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఒక తల్లికి 10 నాణేలు ఉంటే, ఒక తల్లికి 10 నాణేలు ఉంటే ఆ తల్లి ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆ నాణ్యం కొరకు ఆమె కష్టపడి దీపం పెట్టి చీపురుతో కొట్టి అలా వెతుకులాడి ఇలా వెతుకులాడి చిన్నగా ఆ నాణ్యం దొరికిన తర్వాత, అక్క మొన్న నాణ్యం పోయింది కదా, అది దొరికిందక్క. వదినా, ఏమొదినా, మొన్న నా నాణ్యం పోయింది చెప్పానే, అది మళ్ళీ నాకు దొరికింది వదినా అని చెప్పి సంతోషపడుతుంది కదా, సంతోషపడుతుంది కదా. నీకు యేసుక్రీస్తు వరకు చక్కటి ఉపమానం చెప్తున్నారు. అంటే ఒక నాణ్యం పోగొట్టుకున్న ఒక స్త్రీ పోయిన నాణ్యము ఆమెకు మరలా దొరికితే, పోయిన నాణ్యము మరలా ఆమెకు దొరికితే ఎంత సంతోషం వస్తుంది. మొన్న మధ్య మా పాస్టర్ అమ్మ స్నానం చేస్తూ ఉంటే ఒక కమ్మ బుట్ట పోయిందండి. చూసాము, కనపడలేదు. 6 నెలల తర్వాత ఎక్కడ పడిందో ఆ బుట్ట అక్కడే ఉంది. నేను బయటికి పోయి వస్తుంగానే మా వదినోళ్ళని, మా అక్కల్ని పిలిచి నవ్వుకుంటూ పళ్ళు గిలుచుకుని అందరూ చెబుతా ఉంది, నా కమ్మ దొరికింది, నా బుట్ట దొరికిందని. వాస్తవమే, బైబిల్లో కూడా ఆ మాట రాయబడి ఉంది. ఒక నాణ్యం పోగొట్టుకున్న వ్యక్తికి మరలా అది దొరికితే ఆ వ్యక్తి సంతోషం అంతా
అంతా ఇంత కాదు. ఓ వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఉన్న వ్యక్తికి ఆ గొర్రె ఒకటి తప్పి వెళ్ళిపోతే ఆ గొర్రెల కాపరి కష్టపడి ప్రయాసపడి మరలా ఆ గొర్రెను వెతికి పట్టుకొని తన భుజాలపైన ఎక్కించుకొని తిరిగి వస్తున్న మార్గ మధ్యలో కనిపించిన ప్రతి వ్యక్తిని పిలిచి చెప్తాడంట, అయ్యా మన పోయిన గొర్రె మరలా దొరికింది, మన పోయిన నా గొర్రె మరలా దొరికిందంటూ సంతోషంతో సమాధానంగా ఆనందముగా ఆ వ్యక్తి చెప్పి 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 సంతోషపడతాడంట. హల్లెలూయా. అంటే ప్రియులారా, దేవుని త్రోవలో నుంచి దేవుని మార్గాలలో నుంచి తప్పిపోయిన మానవాళికి ఆయన దిగువచ్చి వెతకి రక్షించి మరలా కోల్పోయిన సంతోషాన్ని దేవుడు వారికి అనుగ్రహించడానికి ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, తప్పిపోయిన కుమారుడండి తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళిపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి దుర్వ్యాపారాలను చేసి ఆస్తినంతా అక్రమముగా పోగొట్టుకున్నాడు. తినటానికి తిండి కూర లేని స్థితిలోనికి దిగి వచ్చాడు. ఏమి చేయాలో దిక్కు తోచని అగమ్య గోచరంగా బ్రతుకు మారిపోయిందండి. అనుకున్నాడు, అయ్యో నేనెందుకు ఇంత కష్టపడాలి, నేనెందుకు ఇంత ప్రయాసపడాలి, నా తండ్రి ఇంటి వద్ద అనేకులు పనివారు పని చేసుకుంటున్నారు కదా, నాకెందుకు ఈ తిండిలేని ఈ రాత్రులు నేను గడపాలి, నా తండ్రి వద్దకు వెళితే పుష్కలంగా పని చేసుకున్నా కడుపు నిండా ఆహారం ఉంటుంది కదా అనుకున్నాడండి. ఒక రోజు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి, అయ్యా నేను నీ పందులు మేపుతాను, నాకు కొంచెం బో పెడతావా అన్నాడండి. ఆ పందుల అధికారి సరే నా పందులను గాయి సాయంత్రం నీకు బో పెడతాను చెప్పాడు. ఇడు పందులు తోలుకుని అడవికి వెళ్ళాడు. ప్రియులారా, ఆకలి తట్టుకోలేక పందులు తినే పొట్టైనా తిని, ఏమండి, పందులు తినే పొట్టైనా తిని ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ పంది కూడా వాడిని దగ్గరికి రానివ్వలేదంట. ప్రైజలా. ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన ఆ చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూర దేశానికి వెళ్ళిపోయి పాపములో పడిపోయి చెడు వ్యాపారాలు చేసి అక్రమముగా ప్రవర్తించి అన్యాయముగా ప్రవర్తించి తిండికి దిక్కాలేని స్థితిలో కడుపు ఆకలితో మురికి వస్త్రాలతో పందులు తినే పొట్టునైనా తిని ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ పంది కూడా వాణ్ణి దగ్గరకు రానివ్వలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది కూడా వారికి దొరకలేదు. అట్టి దశలో వాడు అనుకున్నాడు, అయ్యో నేనెందుకు ఇంత కష్టపడాలి, నా తండ్రి ఇంటి వద్ద అనేకులు వేల మంది పని చేసుకుంటున్నారు కదా, నేను కూడా పనిలో పనివాడుగా ఒక కొడుకుగా కాకపోయినా కూడా ఒక పనివాడుగా నేను వెళ్ళి పని చేసుకుంటే నా తండ్రి నాకు భోజనం పెట్టడా అన్న ఆలోచన కలిగిందండి. నా తండ్రిని క్షమాపణ అడుగుతాను, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని క్షమాపణ చెప్పి పని చేసుకొని బ్రతకాలని ఆశపడి తన కుమారుడు వస్తూ ఉండగా అల్లంత దూరంలో తండ్రి చూసి వెంటనే పరుగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టి తనని కౌగిలించుకొని తన మురికి వస్త్రాలు అలాగే ఉన్నా చినిగిపోయిన వస్త్రాలతో అలాగే ఉన్నా తండ్రి ఏమాత్రం ఛేదరించకుండా తండ్రి ఏమాత్రం అసహించుకోకుండా తన కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టి మంచి వస్త్రాలను సినారు వస్త్రాలను తెప్పించి అతనికి తొడిగించి బంగారపు ఉంగరమును తొడిగించి చెప్పులను అతనికి తొడిగించి ఏమండి ఒక కోడె దూడను వధించి గొప్ప విందును చేసి తన కుమారుడికి ఒక మంచి విందును ఏర్పాటు చేసి ఊరు మొత్తాన్ని పిలిచి తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు బాబు అంటూ ఊరేగింపు వేశాడండి తండ్రి సంతోషముతో. అంటే తప్పిపోయిన కుమారుడు మరలా దొరికితే సంతోషము, తప్పిపోయిన నాణ్యము దొరికితే సంతోషము, తప్పిపోయిన గొర్రె మరలా దొరికితే సంతోషము, తప్పిపోయిన మానవాళి నీవు నేను మరలా దేవుని చేతిలో దొరికితే
సంతోషము, సంబరము. అట్టి సంతోషమును దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అరిసెలు కాల్చుకోవాలని కాదు, కజ్జికాయలు కాల్చుకోవాలని కాదు ప్రియులారా, సంతోషం ఈ లోకంలో మనకు అనుగ్రహించాలి. అందుకే మనం ముందు పాడిన పాటలు, సంబరాలు సంతోషాలు, యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ప్రియులారా, ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడంటే సంతోషమును మనకు అనుగ్రహించాలి. రెండో చూడండి, అదే మాట ఉంటుంది, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును బోలమును సాంబ్రాణిని కానుకలను ఆయనకు అర్పించిరి. అక్కడికి వచ్చి సాగిలపడ్డారు. వాళ్ళెవరు? అజ్ఞానులు. దేవుణ్ణి చూసి పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉన్న ఆ పశువుల పాకలో, ఆ తొట్టిలో పరుండబెట్టబడి ఉన్న మన యేసుబాబును చూసి వారు సాగిలపడ్డారంట. హల్లెలూయా. సాగిలపడ్డారు. దేవుని ఆలయంలోనికి వస్తున్న మనము సాగిలపడటం నేర్చుకోవాలి, సాష్టాంగపడటం నేర్చుకోవాలి, దేవునికి విధేయత చూపటం నేర్చుకోవాలి, సేవకులకి విధేయత చూపటం నేర్చుకోవాలి. సేవకుడు వయసు ఎంత, సేవకుడు ఆస్తి ఎంత కాదు. దేవుని సేవకుడు అంతే. వయసు ఎంత కాదు, ఆస్తులు ఎంత కాదు, అంతస్తులు ఎంత కాదు, అందచందాలు కాదు. దేవుని ప్రతినిధిగా దైవజనుడు మీ ముందుకు వస్తూ ఉన్నప్పుడు దైవ సేవకులకి, దేవుని పిల్లలకి, దేవుని వారసులకి విధేయత చూపటం నేర్చుకోవాలి, సాగిలపడటం నేర్చుకో. రండి యెహోవా సన్నిధిలో మనము సాష్టాంగపడదాము అంటాడు సొలొమోను. దేవుని మీరందరూ రండి, మన దేవుని ఆలయంలో మనము సాష్టాంగపడి ఆయనకు నమస్కారము చేసేదము, ఆయనకు మోకరించేదము, ఆయన ఎదుట సాష్టాంగపడేదము. మోకరించండి అమ్మా అంటే ఒక్కళ్ళు కూడా మోకరించరు. ప్రార్థన చేయండి అమ్మా అంటే ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయరు. కళ్ళు మూయండి అమ్మా అంటే ఒక్కళ్ళు కూడా కళ్ళు మూయరు. మనం కాదు, మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు, మీరు ఎంత మంచి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీరు కానే కాదు, నేను పక్కన చూసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. సాష్టాంగపడడం నేర్చుకోవాలి. వాళ్ళు బాలుడైన యేసయ్యను చూసిన వెంటనే వారు సాష్టాంగపడ్డారు. కొన్ని మాటలు ఉంటాయి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి అంటే సాష్టాంగ బోర్లు పడిపోవడం దేవుని కృప. అంటే మాలో ఏమీ లేదు ప్రభువా, సమస్తము నీవే, ఏదైనా నీవే చేయగలవు మా బ్రతుకుల్లో, ఏదైనా నీవే మా బ్రతుకుల్లో మార్చగలవు ప్రభువా అంటూ తమను తగ్గించుకుంటూ సాష్టాంగపడిపోయే వ్యక్తిత్వం, గుణము మనలో కలిగి ఉండాలి. దేవుడు కూడా ఈ లోకానికి సర్వ ఐశ్వర్యవంతుడై ఉండి, అధిక స్తోత్రారుడై ఉండి, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు మహా 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 గొప్పవాడై ఉండి, ఏమీ లేని దీన దరిద్రునిగా ఈ లోకానికి రిక్తుడుగా నీ కొరకై నా కొరకై తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఏమీ లేని వాడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా, అయ్యా మా వల్ల ఏమీ కాదు నాయనా, మాలో ఏమీ లేదు ప్రభువా, సమస్తము నీవే, ఏదైనా చేయగలిగిన వాడు నీవే, మా బ్రతుకులను మార్చుటకు అర్హుడువు నీవే అంటూ దేవుని ఎదుట సాష్టాంగపడిపోవటం, లొంగిపోవటం మనం నేర్చుకోవాలి. మన బ్రతుకుని దేవునికి అప్పగించుకోవటం నేర్చుకోవాలండి. వారు ఆయనను చూసి సాష్టాంగపడ్డారంట, తగ్గించుకున్నారు తమను. వారు వాస్తవానికి జ్ఞానులండి. మరో భాషలో రాయబడి ఉంది, వారు తూర్పు దేశమును పాలించు రాజులు అని. హల్లెలూయా. వారు
తూర్పు దేశపు మాంత్రికులు అని రాయబడి ఉంది. ఈజ్ ఏ బ్లాక్ మ్యాజిక్, చేతబడులు చేసి తాంత్రిక మాంత్ర విద్యలు చేసే ఆ నైపుణ్యం కలిగిన వ్యక్తులను రాయబడింది వారిని గురించి జ్ఞానులు అని సంబోధిస్తుంది బైబిల్. జ్ఞానులైన వారు, రాజులైన వారు, తాంత్రిక విద్యలు కలిగిన వారు బాలుడైన యేసయ్యను చూసి సాష్టాంగ పడగలిగితే, జ్ఞానము కలిగిన వారే, జ్ఞానము కలిగిన వారని వీళ్ళు చెప్పడం కాదండి, సాక్షాత్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథమే వారి గురించి సాక్ష్యం ఇస్తుంది, వారు జ్ఞానులు అని. అట్టి జ్ఞానము కలిగిన వారే యేసుక్రీస్తుల వారికి సాష్టాంగ పడితే, ఈరోజు నీవు నేను ఏ పాటి వారము, ఎంతటి వారము? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. దేవుడే తగ్గించుకునే దీన దరిద్రుడిగా ఈ లోకానికి ఏమీ లేని రిక్తుడిగా దిగి వచ్చాడండి. సర్వలోకాలనే ఏలే అధిపతి, జగాలలో యుగాలలో ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, తన నోటి వాక్కుతో ఈ శూన్యములో ఈ సృష్టిని నిటారుగా వేలాడదీసిన సర్వశక్తిమంతుడు. ఈజ్ ఆల్మైటీ గ్రేస్ ఆఫ్ గాడ్. అట్టి గొప్ప దేవుడే ఏమి లేనివాడుగా దిగవస్తే నువ్వు నేనెంతంది? దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోగలగాలి. అందుకే సొలొమోను అంటాడు, రండి మనమందరం దేవుని ఆలయంలో నమస్కరించుదాం, మనమందరం మోకరించుదాం, ఆయన ఎదుట సాష్టాంగపడదాం రండి అంటాడు. సాష్టాంగపడగలగాలి. ప్రియులారా, దేవుడు ఈ లోకం మనమందరం ఆయనకి సాష్టాంగపడే వారంగా ఉందముగాక. హల్లెలూయా. నేను చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది కాబట్టి మీరు అంత ఓపిక మీకు ఉండదు కాబట్టి 2-3 మాటలు చెప్పి ముగించేస్తానే. ఎవరికి ఆవేశపడబాకండి. సరేనా? 3వదిగా చూడండి, మత్తయి 2:10-11 ఉంటుంది. వారు ఆ నక్షత్రమును చూసి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళములను కానుకలుగా ఆయనకు అర్పించిరి. కానుకలుగా ఆయనకు అర్పించిరి. యేసును చూసిన ఆ జ్ఞానులు మొదటగా సాష్టాంగపడ్డారు. రెండవదిగా వారు తమ పెట్టెలను విప్పి కానుకలను దేవునికి సమర్పించారు. హల్లెలూయా. క్రిస్మస్ చేసుకుంటున్న మనము, క్రీస్తును ఆరాధిస్తూ ఈ క్రిస్మస్ వేళలో సంతోషంగా ఆర్భాటాలు చేసే మనము మన దయను చెప్పినట్లుగా మన పెట్టెలను విప్పాలి. హల్లెలూయా. మన పెట్టెలను విప్పి దేవుని కొరకై కానుకలను అర్పించేవారుగా ఉండాలి. ఇది ఒకవేళ నా మాట కాదండి, దేవుని వాక్యం ఉంటుంది. వారు తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా అర్పించారు. హల్లెలూయా. బంగారం అనేది తన దైవత్వానికి, దేవుడు గొప్పవాడు, ఆ బాలుడు సర్వలోక అధిపతి, ఆయన దైవ స్వరూపాన్ని తెలియజేసేది బంగారం. అక్కడ ఏమండి, బోళము అనగా మరణానికి సాదృశ్యంగా కనపడుతుంది. అంటే క్రీస్తు మరలా మన కొరకయ్యే సిలువలో తన రక్తమును కార్చి మన కొరకయ్యే మరణిస్తాడు కాబట్టి ఆయన ఆ బోళమును గుర్తుగా, ఆయన మరణానికి గుర్తుగా బోళమును అక్కడ అర్పించారు. ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి సాంబ్రాణిని, యాజకత్వముకు సాదృశ్యముగా సాంబ్రాణిని ఆ జ్ఞానులు దేవునికి వారు అర్పించారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వెండియు బంగారమును ఆయన ఏమీ కోరలేదు. ఆయన ఏమి మన నుంచి బలులను అర్పణలను ఆయన మన నుంచి ఏమీ కోరలేదు. కానీ విరిగి నలిగిన హృదయమునే కానుకగా నాకు అర్పించమంటున్నాడు. హల్లెలూయా.
వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఆయన దహన బలులను ఏమీ కోరలేదు, కానీ మన విరిగి నలిగిన హృదయాన్నే దేవునికి కానుకగా. చూడండి, సామెతలు 23:6 ఉంటుంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏమండి, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు కానుకలు, బంగారాలు, బోధాలు, సాంబ్రాణీలు ఏమీ కోరలేదు, కానీ నీ హృదయాన్ని నాకు ఇమ్మని దేవుడు కోరుతున్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ వేళ, ఈ శుభ గడియలలో, ఈ శుభ సందర్భములో దేవుడు కోరేది ఏంటంటే మన నుంచి పవిత్రమైన మన హృదయాన్ని కానుకగా దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మన హృదయాన్ని కానుకగా ఇచ్చే వారముగా మనం ముందుముగాక. రెండవదిగా ఎఫెసీ పత్రికలో ఉంటుంది 5:15, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొనుము. అంటే మీ సమయాన్ని దేవునికి అర్పించాలి. నీ దేహము, ధనము, సమయము నీ దేవునికే సమర్పించుము. నీ దేహము, ధనము, సమయము. దేవుడు కోరేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆ సమయమును వ్యర్థముగా, వృధాగా పాడు చేసుకోకుండా, రోడ్లమ్మటి, శికార్లమ్మటి వృధాగా సమయాన్ని పిట్టకథలతోనూ, ముసలమ్మ ముచ్చట్లతోనూ, అత్తలేని కోడలు, ఉత్తమరాలను సీరియలతో కాకుండా దేవుని ఆలయంలో గడిపితే, దేవుని వాక్యాన్ని వింటకై నీ సమయాన్ని నువ్వు కేటాయించగలిగితే, దేవుణ్ణి పాదాలు పట్టుకొని ప్రార్థించడానికి నీ సమయాన్ని కేటాయించగలిగితే అదే ఆశీర్వాదం. దేవుడు అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొనిండి. నీకు ఇవ్వబడిన కాలములు వృధా చేసుకోవద్దు. బాప్తిసం తీసుకోండమ్మా. ఇంత లేక ఎందుకయ్యా, ఇంత లేక ఎందుకు? ఈ వయసు తీసుకుంటే నిలబడతామా? నేడు ఇక్కడ రేపు ఎక్కడు తెలియని పయనం ఓ మానవ, ఎప్పుడు పోవునో ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. ప్రియులారా, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే మీకు రక్షణ దినమైన దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి కానుకలు అర్పించే వారముగా మనం ముందుముగాక. హల్లెలూయా. మొదటిగా ఆయన సన్నిధిలో సాష్టాంగపడే వారముగా ఉండాలి. రెండవదిగా మన పెట్టెలను విప్పి దేవునికి కానుకలను అర్పించే వారముగా మనం ముందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద వాక్యం, కానీ సమయం లేదు, గట్టి క్లుప్తంగా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.